నమస్కారం. నన్ను దాదాభాయ్ నౌరోజీ అని పిలుస్తారు. భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నేను చేసిన సేవలకు గాను నా ప్రజలు నన్ను ప్రేమగా భారత కురు వృద్ధుడు అంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని గౌరవిస్తారు. నేను 1825లో బొంబాయిలోని ఒక పార్సీ కుటుంబంలో జన్మించాను. నా జీవితాన్ని ఒక విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా మరియు రాజకీయ నాయకుడిగా భారతదేశ సేవకే అంకితం చేశాను. తొలితరం జాతీయవాద ఉద్యమానికి పునాదులు వేసిన వారిలో నేను ఒకడిని. నా ప్రధాన సహకారాలలో ముఖ్యమైనది సంపద హరణ సిద్ధాంతం. నా ప్రసిద్ధ గ్రంథం పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాలో బ్రిటిష్ వారు మన దేశ సంపదను జీతాలు, పెన్షన్లు, హోం ఛార్జీలు మరియు వ్యాపార లాభాల రూపంలో ఎలా తమ దేశానికి తరలించుకుపోతున్నారో గణాంకాలతో సహా నిరూపించాను. ఈ ఆర్థిక దోపిడీయే భారతదేశ పేదరికానికి అసలు కారణమని నేను బలంగా వాదించాను. రాజకీయంగా నేను భారత జాతీయ కాంగ్రెస్ అంటే ఐఎన్సి వ్యవస్థాపక సభ్యులలో ఒకడిని. 3 సార్లు 1886, 1893 మరియు 1906లో ఆ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేసే గౌరవం నాకు దక్కింది. ముఖ్యంగా 1906 కలకత్తా సమావేశంలో కాంగ్రెస్ వేదిక నుండి మొట్టమొదటిసారిగా స్వరాజ్ అనే పదాన్ని ఉపయోగించి మన అంతిమ లక్ష్యం స్వీయ పాలనే అని నేను స్పష్టం చేశాను. భారతీయుల వాణిని బ్రిటిష్ వారికి వినిపించడం కోసం నేను లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించాను. అంతేకాక 1892లో బ్రిటిష్ పార్లమెంటుకు అంటే హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడిని నేనే కావడం నా జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. రాజకీయ, ఆర్థిక రంగాలతో పాటు సామాజిక సంస్కరణలపై కూడా నేను దృష్టి సారించాను. రహనుమాయే మజ్దయాసనన్ సభ ద్వారా పార్సీ సమాజంలో సంస్కరణలకు కృషి చేశాను. నా భావాలను ప్రజలకు చేరవేయడానికి రస్త్ గోఫ్తార్ అంటే సత్యవాది అనే పత్రికను కూడా నడిపాను. నా జీవితం మొత్తం బ్రిటిష్ పాలన యొక్క దోపిడీ స్వభావాన్ని బట్టబయలు చేస్తూ మన దేశ ప్రజల హక్కుల కోసం పోరాడాను. గోపాలకృష్ణ గోఖలే, మహాత్మాగాంధీ వంటి భవిష్యత్ నాయకులకు మార్గదర్శకంగా నిలవడం నేను గర్వంగా భావిస్తాను.